కాంగ్రెస్ పార్టీలో లైన్ ఎవరు దాటినా చర్యలు తప్పవని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కొండా సుస్మిత పార్టీ లైన్ దాటి ఆరోపణలు చేశారని తెలిపారు. గతంలో అనిరుద్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఆరోపణలు చేసినా కూడా పార్టీ లైన్ దాటలేదని చెప్పేసి వివరించారు. కొండా సురేఖపైన కఠిన చర్యలే తీసుకునేటువంటి అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతున్నటువంటి వేళ పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో అయితే చర్చనీయాంశంగా మారిపోయాయి. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ తనకు జారీ చేసినటువంటి సోకాజ్ నోటీసులకి కొండా సురేఖ వివరణ ఇచ్చినటువంటి విషయం తెలిసిందే. సీఎం రేవంత్ లండన్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత ఆయనతో భేటీ కావడం, ఇక మరి భేటీ అయ్యేటువంటి అంశం కూడా ఉందని చెప్పేసి గాంధీ భవన్ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. అయితే మరి అందుకు ముఖ్యమంత్రి అంగీకరిస్తారా లేదా అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది. ఇక గతంలో రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలతో వివాదం మొదలైంది. ఆంధ్ర నేతల మోచేతి నీళ్లు తాగినటువంటి వారు, కాంగ్రెస్ పార్టీతో సంబంధమే లేనటువంటి వారైతే నేడు తెలంగాణను ఏలుతున్నారు. మరి వారే ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవిస్తూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనోళ్ళు కూడా పెద్ద పెద్ద పదవుల్లో అయితే ఉన్నారు. ఇది సహించరానిది అంటూ కూడా రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే కలకలం రేపాయని చెప్పుకోవాలి. అధికారాన్ని అడ్డం పెట్టుకునే అభివృద్ధి పేరుతో లక్షల కోట్లు దోచుకుంటున్నారని చెప్పేసి అయితే సంచలన ఆరోపణలు కూడా చేశారు. మరి దోపిడీదారుల వెంట పడతాం, ఇక ఆ దోపిడీకి వ్యతిరేకంగా అయితే పోరాటం కూడా చేస్తామని చెప్పేసి ఆయన హెచ్చరించారు. మరి దీంతో ఈ వ్యాఖ్యలపైన పార్టీ ముఖ్య నాయకత్వం అయితే సీరియస్ అయింది. సీనియర్లు, జూనియర్లు ఎవరైనా సరే పార్టీ లైన్ దాటి మాట్లాడిన చర్యలు తప్పవని చెప్పేసి టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ అయితే హెచ్చరించడం జరిగింది. మరి సీఎం రేవంత్ రెడ్డి పైన కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు బాధాకరమని, దానిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. సుస్మిత వ్యాఖ్యలపైన మంత్రి కొండా సురేఖకు సోకాజ్ నోటీసులు ఇచ్చామని, ఆమె వివరణ ఆధారంగా ఇక మరి తదుపరి చర్యలు ఉంటాయని అయితే చెప్పారు. మరి సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి సైతం అలా మాట్లాడి ఉండకూడదని చెప్పేసి, ఎలాంటి పరిస్థితులలో ఎలా మాట్లాడారో కూడా వివరణ కోరామని అన్నారు. మరి ఏదైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులము తామేనని చెప్పేసి ఎవరు కూడా ప్రకటించుకున్నా కూడా చెల్లదని చెప్పేసి, అభ్యర్థుల ఎంపికకు పార్టీ ఒక విధానం ఉంటుందని చెప్పేసి ఎన్నికల కమిటీ సిడబ్ల్యూసి నిర్ణయం మేరకే అభ్యర్థుల యొక్క ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు. 22A విషయంలో కూడా మరి బీఆర్ఎస్ ఏదైతే అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తుందని మండిపడ్డారు. అయితే పార్టీ లైన్ దాటి మాట్లాడలేదని, పార్టీ నిబంధనలకు లోబడే మాట్లాడుకుంటున్నారంటూ కూడా రాజగోపాల్ రెడ్డిని మహేష్ కుమార్ గౌడ్ అయితే ఇక మరి వెనుకేసుకొచ్చినట్లు తెలుస్తా ఉంది. అయితే మరి కొండా సురేఖ, సుస్మిత విషయంలో మాత్రం కోపంగా ఉన్నట్లయితే పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. ఇక కొండా సురేఖ, సుస్మిత వ్యాఖ్యలపైన 16 మంది ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఇక మరి పార్టీలో ఉండేటువంటి అర్హత లేదని కూడా పెద్ద ఎత్తున విమర్శలు గప్పించారు. ఇక మరి వెంటనే అయితే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కూడా వారైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి దీన్ని బట్టి అంటే తిండి పెట్టినటువంటి ఇంటికే కన్నం పెడుతున్నారని చెప్పేసి కూడా వాళ్ళైతే వాపోయారు. ఇక ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలపైన మంత్రి కొండా సురేఖ స్పందించినట్టుగా కూడా సమాచారం. ఇక మరి సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు తనకు సంబంధం లేదని, అదంతా కూడా తన అభిప్రాయానికి మరి తన సొంత అభిప్రాయమని చెప్పేసి మరి ఇప్పటికే పార్టీ పెద్దలకు కూడా లేఖ రాసింది కొండా సురేఖ. మరి తనను బాధ్యత తీసుకోమంటే అది మాత్రం ఖచ్చితంగా సరికాదని చెప్పేసి ఆమె అయితే కరాఖండిగా అయితే చెప్పినట్టుగా కూడా సమాచారం. పార్టీలో నుండి వెళ్ళిపోవాలని, రాజీనామా చేయాలని ఎవరైనా అంటే మాత్రం ఒప్పుకునే సమస్య లేదని, రాజీనామా చేసేటువంటి ఉద్దేశం కూడా లేదని చెప్పేసి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. 18 కాదు 80 మంది ఎమ్మెల్యేలు తన పైన ఒత్తిడి చేసినా కూడా వెనక్కి తగ్గేది లేదని చెప్పేసి, ఇక మరి తన తప్పు లేదని, అనవసరంగా అయితే ఇక బద్నాం చేయొద్దని చెప్పేసి రేవంత్ రెడ్డితో కోరినట్టుగా కూడా సమాచారం. కాంగ్రెస్ పార్టీలో లైన్ ఎవరు దాటినా చర్యలు తప్పవని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కొండా సుష్మిత పార్టీ లైన్ దాటి ఆరోపణలు చేశారని తెలిపారు. గతంలో అనిరుద్ రెడ్డి, గోపాల్ రెడ్డి ఆరోపణలు చేసినా పార్టీ లైన్ దాటలేదని వివరించారు.
కొండా సురేఖపై కఠిన చర్యలే తీసుకునే అవకాశం ఉందని చర్చ జరుగుతున్న వేళ పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బబిత అందిస్తారు. బబిత. ఎస్ వెన్నెల, కాంగ్రెస్ పార్టీలో అయితే లైన్ ఎవరు దాటినా చర్యలు తప్పవని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అయితే స్పష్టం చేశారు. కొండా సుష్మిత పార్టీ లైన్ దాటి ఆరోపణలు చేశారని కూడా ఆయన మాట్లాడారు. అయితే గతంలో అనిరుద్ రెడ్డి అలాగే రాజగోపాల్ రెడ్డి ఆరోపణలు చేసినా పార్టీ లైన్ దాటలేదనే వివరించారు. అంటే రీసెంట్గా జరుగుతున్న ఈ సమావేశాల్లో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా అంటే మహిళ కాబట్టి కొండా సురేఖని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారా అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు మహేష్ కుమార్ గౌడ్ అయితే చాలా క్లారిటీతో చెప్పారు. అంటే అనిరుద్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపణలు చేసినా వాళ్ళు పార్టీ లైన్ దాటలేదనే వివరించారు. ఇక కొండా సురేఖపై అయితే కఠిన చర్యలు తీసుకోవాలనే అవకాశం కూడా ఉంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇక ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ తనకు జారీ చేసిన షోకాజ్ నోటీసులకు కూడా కొండా సురేఖ వివరణ ఇచ్చిన విషయం అయితే తెలిసిన విషయమే. ఇక సీఎం రేవంత్ రెడ్డి లండన్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఆయనతో భేటీ అయ్యే అవకాశం ఉందని ఇటు గాంధీ భవన్ వర్గాలు అయితే చెప్తున్నాయి. అయితే దీనికి ముఖ్యమంత్రి అంగీకరిస్తారా లేదా అనేది అయితే ప్రస్తుతం ఒక ఆసక్తికరంగా మారిందనే చెప్పాలి వెన్నెల. ఇక గతంలో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం అయితే మొదలైంది. అంటే ఆంధ్ర నేతల మోచేతుల నీళ్లు తాగిన వారు, కాంగ్రెస్ పార్టీతో సంబంధమే లేని వారు ఈరోజు కాంగ్రెస్ తెలంగాణను ఏలుతున్నారు అంటూ కూడా చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే వారే ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవిస్తున్నారంటూ కూడా రాజగోపాల్ రెడ్డి అయితే ఒక టైంలో చేసిన ఆరోపణలు మనం చూసాము. ఇక తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనోళ్ళు కూడా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారంటూ కూడా ఇది సహించరానిదంటూ కూడా రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో అయితే కలకలం రేపాయి. ఇక అధికారాన్ని అడ్డం పెట్టుకొని అభివృద్ధి పేరుతో లక్షల కోట్లు దోచుకుంటున్నారన్న సంచలన ఆరోపణలు కూడా చేశారు. ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా దోపిడీదారులు వెంట పడతాం, ఆ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తామంటూ కూడా ఆయన హెచ్చరించారు. ఇక ఈ వ్యాఖ్యలపైన పార్టీ ముఖ్య నాయకత్వం అయితే సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఇక సీనియర్లు జూనియర్లు ఎవరు పార్టీ లైన్ దాటినా అంటే దాటి మాట్లాడినా వాళ్ళకి చర్యలు తప్పవని కూడా మహేష్ గౌడ్ అయితే హెచ్చరించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు బాధాకరమని కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. అలాగే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు కొండా సురేఖ అంశం తెర మీదకి రావడం, అలాగే కొండా సుష్మిత చేసిన ఆరోపణల కారణంగా ఇక కొండా సురేఖ కూడా షోకాస్ నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో కొండా సురేఖను పార్టీ నుంచి తప్పించే అవకాశం దాదాపుగా కనిపిస్తుందంటారా బబిత? ఖచ్చితంగా ఉండొచ్చనే చెప్పుకోవచ్చు వెన్నెల. ఎందుకంటే సుష్మిత వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని, ఆమె వివరణ ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని కూడా చెప్పారు. ఇక ఇదే దీంట్లో భాగంగానే ఇంకా సీనియర్ నేత ఎవరైతే ఉన్నారో చిన్నారెడ్డి సైతం అలా మాట్లాడి ఉండకూడదని, ఎలాంటి పరిస్థితుల్లో కూడా అలా మాట్లాడారు అన్న వివరణ కూడా కోరామని అయితే తెలుస్తోంది. ఇక అభ్యర్థులంతా తామేనని ఎవరు ప్రకటించుకున్నా చెల్లదని, ఇక అభ్యర్థుల ఎంపికలో కూడా పార్టీలో ఒక విధానం ఉంటుందని, ఎన్నికల కమిటీ సిడబ్ల్యూసి నిర్ణయం మేరకే అభ్యర్థులు ఎంపిక చేసుకుంటారన్నది కూడా తెలుస్తోంది. ఇక 22A విషయంలో కూడా బీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని కూడా తెలుస్తోంది. ఇక మహేష్ కుమార్ గౌడ్ అయితే రాజగోపాల్ రెడ్డిని వెనకేసుకొస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక కొండా సురేఖ సుష్మిత విషయంలో మాత్రం కోపంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇక రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. ఇక కొండా సురేఖ సుష్మిత వ్యాఖ్యలపై అయితే 16 మంది ఎమ్మెల్యేలు అయితే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్టీలో ఉండే అర్హత లేదని కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే గుప్పించారు. అయితే ప్రస్తుతం అయితే సీఎం హైదరాబాద్కి రావడం కోసమే అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇంకా మరీ ముఖ్యంగా ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా సీఎంని కలిసే అవకాశం అయితే కనిపిస్తోంది వెన్నెల, ఈ విషయం గురించి చర్చించడానికి. రైట్ బబిత, థ్యాంక్ యూ. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలకి తనకి ఎటువంటి సంబంధం లేదంటూ కొండా సురేఖ చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఇటు పీసీసీ చీఫ్ కూడా తీవ్రంగా స్పందించారు. మరి ఇటు రేవంత్ రెడ్డి రాగానే కఠినమైన చర్యలు ఉంటాయంటూ కూడా హెచ్చరించడం జరిగింది. మరి ఏం జరిగిపోతుంది, ఇటు ఖచ్చితంగా కొండా సురేఖకు పార్టీ నుంచి తప్పించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయా అనేది చూడాలి.